శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి పండుగ. ఈ సంవత్సరం 2026 సంక్రాంతి పండుగ తేదీలపై కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. భోగి, మకర సంక్రాంతి, కనుమ తేదీలపై పండితుల క్లారిటీ ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఆధ్యాత్మిక వార్తల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ, మరికొన్ని ప్రాంతాల్లో 4 రోజులు. 4వ రోజు ముక్కనుమ పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు పంట చేతికొచ్చిన ఆనందంలో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు కాబట్టి సంక్రాంతి పండుగను రైతుల పండుగగా కూడా అభివర్ణిస్తారు. అయితే సంక్రాంతి 2026 తేదీల విషయంలో కన్ఫ్యూజన్ ఏమి అనేది అందరూ ఎందుకు ఎప్పుడు జరుపుకోవాలి అనుకుంటున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో పూర్తి చూడండి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది 12 రాశుల యందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత ఏడాదిలో 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే వేళలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే ఈ సంక్రాంతి. ఇది ప్రతి ఏడాది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడట. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే 2026 సంక్రాంతి తేదీల విషయంలో సందిగ్ధత నెలకొంది. కొంతమంది జనవరి 13, 14, 15 తేదీల్లో పండుగలు అని, మరికొంతమంది జనవరి 14, 15, 16 తేదీల్లో జరుపుకోవాలని చెబుతున్నారు. అసలు సందిగ్ధత ఎందుకు వచ్చిందంటే, ఈ 2026 సంక్రాంతి తేదీల విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. కొంతమంది జనవరి 13, 14, 15 తేదీల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని, మరికొంతమంది జనవరి 14, 15, 16 తేదీల్లో పండుగలు జరుపుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏమిటంటే, సూర్య సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మొదలైన సందిగ్ధత పండుగ తేదీలపై కూడా కొనసాగుతుంది. అయితే కొంతమంది పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఏడాది సూర్య సంక్రమణం జనవరి 14 ఏకాదశి రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 20 నిమిషాల మధ్యలో జరుగుతుందట. దీని ప్రకారం జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలని చెబుతున్నారు. అలాగే మరికొంతమంది పండితులు చెబుతున్న దాని ప్రకారం జనవరి 14వ తేదీ రాత్రి మకర సంక్రమణం జరుగుతుందని చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఉదయ తిథి ప్రకారం సూర్య భగవానుడికి ఉదయ పూజలు చేస్తాము కాబట్టి జనవరి 15వ తేదీ ఉదయం జరుపుకోవాలని చెబుతున్నారు. అందులోనూ కొంతమంది చెబుతున్నట్లు జనవరి 14వ తేదీ మధ్యాహ్నం మకర సంక్రమణం జరుగుతుందనుకుంటే మధ్యాహ్నం వేళ కానీ రాత్రి వేళ కానీ సూర్యుడికి పూజలు చేయరు. హిందూ సంప్రదాయంలో ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వాలు ప్రకటించిన సంక్రాంతి 2026 సెలవుల క్యాలెండర్ చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వ సెలవుల ప్రకటన ఆధారంగా చూసినా జనవరి 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ జరుపుకోవాలనే విషయం అర్థమవుతుంది. అయితే మీరు మీ ప్రాంతంలో అనుసరించే ఆచార సంప్రదాయాల ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుద్దాము. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.